రాష్ట్ర రథసారథి నిండు నూరెళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలి అని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ డివిజన్ శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో కళల రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆ శక్తిని శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక అమ్మవారు అందజేయాలి అని కోరి ప్రార్థించామన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో తాము ముందుకు సాగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాష్ట్ర అంగన్వాడీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, అంగన్వాడీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, శ్రీలత, లక్ష్మీనాయుడు, విజయ, పి లక్ష్మి, డి నాగమణి, బర్ల గిరిజ, బి నాగలక్ష్మి, మేరీ, అరుణ, కల్పన, సాయి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుసుల ఆరాధ్య దైవం మా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాజమహేంద్రవరంలో మహిళా శక్తి టీం ద్వారా ఆది దేవుడు అందరి దేవుడు పరమశివుడికి మరి ఆయన ఆయురారోగ్యంతో ఉండాలని ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం సేవ చేస్తున్నటువంటి మరి 24 గంటల 18 గంటలు మరి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులని కోరుతూ అదే కార్యక్రమంలో ఈరోజు మా యువ నాయకులు రాజమండ్రి యంగ్ టైగర్ మా ఆదిరెడ్డి శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివలుడు, విజనరీ, ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా యువనేత, రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరియు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించుకోవడం, మా మహిళా కమిటీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీ మాలే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరూ కూడా పాలాభిషేకం చేయడం, అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని తెలుగు జాతి కీర్తిని ఎప్పటిలాగే దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా ఆయన వ్యాప్తింపజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా భగవంతుని ఎదురుగుండా మా తెలుగు మహిళలందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం కోరుకోవడం జరిగింది.